ఆది కాండంలో సృష్టి ఆరంభంలో ఉన్నటువంటి ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా క్రొత్త నిబంధనలో రాయబడేటువంటి లేఖనానుసారముగా మన మధ్యలోకి వచ్చేసాడు, భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చినంత మాత్రాన ఈజ్ నాట్ ఓన్లీ సన్ ఆఫ్ గాడ్. భూమి మీదకి వచ్చినప్పుడు దేవుని కుమారుడిగా దాన్ని హైలైట్ చేస్తా ఉన్నాడు. మనం మనుషులం కాబట్టి, మానవత్వంతో ఉన్నాము కాబట్టి, శరీరము రక్త మాంసాలు ఉన్నాయి కాబట్టి దేవుని గణపరచాలని తండ్రికే మహిమ తీసుకురావడానికి దేవాది దేవుడు తండ్రి తండ్రి అని పలుమార్లు ఆయన ఉచ్చరించాడు. అలా అని చెప్పి ఆయన దేవుడు కాకపోడు. ఆది కాండంలో ఉన్నాడు దేవుడు, మన స్వరూపం మన పోలిక అని దేవుడే మాట్లాడుచున్నాడు. యోహాను సువార్తలోనేమో ఆది యందు వాక్యం ఉంది, వాక్యము దేవుని యొద్ద ఉండని. దేవుడు ఆ వాక్యమై ఉన్నాడు, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. సమస్తమును ఆయన మూలముగా కలిగింది, ఆయన లేకుండా ఏమీ కలుగలేదు. ఆ వాక్యము మరలా ఆది కాండంలో ఉన్నటువంటి ఆ వాక్యం, ఆది కాండంలో ఉన్నటువంటి ఆయన భూలోకానికి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలోకి వచ్చి నివసించాడు. అంత ప్రేమమయుడు గొప్ప దేవుడు కుమారుడు మాత్రమే మొట్టమొదట దైవత్వము దేవుడు. నో, హీఈస్ ఏ గాడ్, నో డౌట్ ఎట్ ఆల్. మరి ఇప్పుడెందుకు వీళ్ళకి ఈ డౌట్లు వచ్చి, ఇప్పుడెందుకు ఈ డిబేట్లు? ఇంతకాలము ప్రియులారా చూడండి, అంత్య దినాల్లో జ్ఞానాన్ని చెరిపివేసేటువంటి ఆత్మ బయలుదేరుతా ఉంది. దేవునితో డిస్కనెక్ట్ చేసేటువంటి, అంటే ఆ కనెక్షన్ డిస్కనెక్ట్ చేసేటువంటి దురాత్మలు బయలుదేరుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా మనం యేసయ్యను, దేవుని వాక్యాన్ని, ఏది సత్యమో ఏది అసత్యమో అని లేఖనాలు నువ్వు చూసి నేర్చుకోవాలి, కానీ డిబేట్లు చూసి కాదు. లేదంటే వాడేదో చెప్తున్నారని కాదు, వీళ్ళేదో చెప్తున్నారని కాదు, కానీ నీవు నాకు మొర్రపెట్టుము, నీవు గ్రహింపలేని గొప్ప గోడ సంగతులు నేను నీకు విశదీకరిస్తా, నీకు వివరిస్తాను, నీకు చెప్తాను, డైరెక్ట్గా నేనే నీతో మాట్లాడుతాను అన్నటువంటి గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఆయన సన్నిధిలో కూర్చుని గంటలు గంటలు మోకరించి ప్రార్థిస్తూ ఉంటే ఆయనే నీకు వాస్తవాలు తెలియపరుస్తాడు. దేవుని వాక్యాన్ని నువ్వు పఠిస్తూ ఉంటే, ధ్యానం చేస్తూ ఉంటే వాక్యంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని నువ్వు అనుభవిస్తావు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.